హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జమ్మూ. సో ఇప్పుడే లేచాం అనమాట. సో వీ హ్యావ్ టు ప్యాక్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ రెడీ. అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇస్ శ్రీనగర్. దానికి ముందు ఇక్కడ మన ఫోన్స్ ఇంటే ఏవి నడవ అనమాట, సిగ్నల్ రాదు. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ పోస్ట్ పెయిడ్ సిమ్. సో బయటికి వెళ్ళి పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకొని ఇక్కడ దగ్గరలో బజాజ్ షోరూమ్ ఉంది. సో బైక్ చైన్ కూడా కొంచెం టైట్ చేయించుకొని సో గైస్, ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరకదంట. సో ఇక్కడ జ్యూస్ షాప్ ఉంటే ఆయన దగ్గర బనానా తీసుకుంటున్నాం అనమాట. సో గైస్, ఇప్పుడు చైన్ టైట్ అయితే చేపించేసాం. అక్కడ పొల్యూషన్ కూడా మన బైక్కి పొల్యూషన్ రెండింటికి అయిపోయింది ఎక్స్పైరీ. సో జమ్మూలో మ్యాండేటరీ అది. సో ఇక్కడ పెట్రోల్ పంప్లో 80 రూపీస్ అంతా తీసుకున్నారు. సో అక్కడ దీన్ని పొల్యూషన్ చేయించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ షాప్కి వచ్చాం అనమాట సిమ్ తీసుకోవడానికి. సో ఇక్కడ జియో అయితే బాగా నడుస్తుందని చెప్పాడు. సో జియో ఇమ్మని చెప్పాం. సో హలో గైస్, ఇప్పుడు టైం వచ్చి 10:50, 11 అవుతుంది. వీఆర్ చెకింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ హోటల్ ఇన్ జమ్మూ. సో నెక్స్ట్ వచ్చి వీఆర్ గోయింగ్ టు శ్రీనగర్. సో దారిలో పత్ని టాప్, ఇక్కడ లోకల్స్ని అడిగితే అందరూ ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికంటే హైవే అంతా బాగుంటుంది అన్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడే అసలైన రైడ్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడు దాకా అంతా జస్ట్ హైవేస్ అండ్ ఆల్. ఇప్పుడు నుంచి సీనిక్ రూట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో హోప్ఫుల్లీ వర్షం అయితే లైట్గా పడుతుంది. ఇప్పుడు బయట వేసుకున్నాం. పైన ఏమో రైడింగ్ జాకెట్, దాని మీద రెయిన్ జాకెట్, రెయిన్ ప్యాంట్ అండ్ షూస్ కూడా వాటర్ రెసిస్టెంట్. యాక్చువల్లీ వాటర్ ప్రూఫ్ అనేది కొన్నాము, బట్ లాంగర్ డ్యూరేషన్స్కి ఇట్స్ నాట్ వర్కింగ్ అనమాట. అంటే 1-2 hours వరకు ఇట్స్ నైస్, బట్ ఇట్ ఈస్ గెటింగ్ వెట్ అనమాట. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఫార్ సో గుడ్. లెట్స్ గో. కిందకి వెళ్ళి చైన్ లూప్ చేసుకొని విల్ స్టార్ట్ ఫ్రమ్ శ్రీనగర్, ఫర్ శ్రీనగర్. బాయ్. సో గైస్, ఇప్పుడు కిందకి వచ్చాం అనమాట. టైం 11:15 అంత అయింది. జస్ట్ లగేజ్ ర్యాక్ మౌంటింగ్ ఎలా చేస్తో చూపిస్తాను అనమాట. జస్ట్ ఇక్కడ 1, 2, 3, 4 క్లిప్స్ ఉన్నాయి అనమాట. బ్యాక్ కూడా సిమిలర్ క్లిప్స్ ఉంటాయి. జస్ట్ బ్యాగ్ పెట్టేసి జస్ట్ ఇలా క్లిప్స్ 4 పెట్టేస్తే మౌంటింగ్ అయిపోయింది అన్నమాట. వెరీ ఈజీ అండ్ కన్వీనియంట్. ఇంతకుముందు అయితే బంజీ రాక్ చేసుకొని మొత్తం అన్నీ పెట్టేవాళ్ళని. ఇప్పుడు జస్ట్ సింపుల్ అయ్యింది. సో కరెంట్లీ వీఆర్ ఎగ్జిటింగ్ జమ్మూ అనమాట. సో ఫ్రమ్ హియర్ శ్రీనగర్ ఈస్ అరౌండ్ 245 kilometers. సో జమ్మూ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి వీ అబ్జర్వ్ వ్యూస్ వర్ మైండ్ బ్లోయింగ్ అనమాట. దోస్ 245 kilometers వ్యూస్ వర్ అమేజింగ్. సో చాలా అసలు బోరే కొట్టలేదు అనమాట. ఎవ్రీ టర్నింగ్, ఎవ్రీ ట్విస్ట్ దేర్ ఈస్ అ న్యూ వ్యూ కమింగ్ అప్. సో వీ ఎంజాయ్డ్ అ లాట్. యా. హలో గైస్, సో ఇప్పుడు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారి మధ్యలో ఆగాం అనమాట. సో ఇక్కడ చాయ్ తాగడానికి ఆగాం. చెక్అవుట్ ద వ్యూ. అసలు మైండ్ బ్లోయింగ్ వ్యూస్ ఉన్నాయి. అసలు గోప్రోలో ఎంతవరకు క్యాప్చర్ చేస్తున్నానో నాకు తెలీదు, బట్ వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. వర్షం పడిందంట, బట్ టుడే ఇట్స్ నాట్ రైనింగ్. బట్ మొత్తం మేము రెయిన్ గేర్ వేసుకొని ఉన్నాం. సో ఇక్కడ తేజ, హౌ ఆర్ యూ ఎంజాయింగ్? వాడు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే కొంచెం డల్గా ఉన్నాడు. సర్దుకున్నాడు. ట్యాబ్లెట్స్ వేసుకొని ఓఆర్ఎస్ తాగేసరికి కొంచెం నీట్గా అయిపోయాడు. సో హౌ ఇస్ ద టీ? ఆఫ్టర్ మెనీ డేస్ ఒక మంచి టీ తాగాం అనమాట. కొండల మధ్యలో టీ అంటే మరి చూసుకోం అలా. గాయస్, ఇక్కడ లంచ్కి ఆగాను దాబాలో. చికెన్ బోన్లెస్ అడిగితే ఇక్కడ చికెన్ బోన్లెస్ దొరకదంట. ఇది ఏంటి చికెనా, కాక, కోడ ఏం తెలియట్లేదు, బట్ నూనె కనబడుతుంది అంతా. అని అడిగితే ఇదే దొరుకుతుంది అంటున్నాడు. సో తప్పదు, వీళ్ళని ప్లేసెస్కి వచ్చినప్పుడు దీస్ థింగ్స్ హ్యాపెన్. సో యా. హలో గాయస్, సో ఆన్ ద వే టు శ్రీనగర్లో ఇప్పుడు ఇక్కడ దాబాలో లంచ్కి ఆగామన్నమాట. లంచ్ అయితే ఇట్ వాస్ బాగాలేదు యాక్చువల్లీ. నేనైతే ఎలా తినేసాను.
మావాడు అసలు ఏం తినలేదు, ఆడికి ఏం నచ్చలేదు. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ కోసం ఆగాము యాక్చువల్లీ, వ్యూ బాగుందని ఇక్కడ తినడానికి ఆగిపోయాము. బట్ స్టిల్ ఎక్కడైనా అంతే, చికెన్ బోన్లెస్ అంటే బోన్లెస్ దొరకదు, ఏమీ దొరకదు. జస్ట్ అక్కడ ఏం దొరికితే అది తినడం ఇంకా. సో ఇప్పుడు తినేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ శ్రీనగర్ 150 అంత ఉంది. సో విల్ రీచ్ శ్రీనగర్ మ్యాక్సిమం బై 2 hours ఆర్ 1 hour. రోడ్స్ అయితే ఫస్ట్ క్లాస్, ప్రతి టర్న్కి ఒక కొత్త వ్యూ ఉందన్నమాట. యా, సో లెట్స్ గో టు శ్రీనగర్. సో గైస్ ఏం లేదు, ఇక్కడ బైక్ నుంచి చిన్న సౌండ్ వస్తుంది అనమాట, కేటీఎం నుంచి. ఏదో చెక్ చేద్దామని ఆగామన్నమాట. సో సౌండ్ ఎందుకంటే ఈ కౌలు కొంచెం లూజ్ అయింది, ఆ కింద బోల్ట్ లూజ్ అయింది, అది కనిపించింది కానీ అది ఫిట్ చేయడానికి అవ్వట్లేదు. బట్ చెక్ దిస్ వ్యూ, మంచి వ్యూ పాయింట్ అనమాట, వ్యూ పాయింట్ టైప్లో ఉంది ఇక్కడ. సో ఇంకెందుకని ఆగి అలా ఆ పని ఈ పని అన్నీ చూసుకోవచ్చని ఆగామన్నమాట. సో ఇంకా జస్ట్ ఒక 100 kilometers శ్రీనగర్కి. సో మేబీ విల్ రీచ్ విత్ ఇన్ 2 hours. సో వెళ్ళిన తర్వాత విల్ సీ వాట్ టు డూ అబౌట్ ద బైక్. సీ గైస్. సో గైస్ ఇప్పుడు శ్రీనగర్కి ఇంకొక 60 kilometers ముందున్నాం అనమాట. ఇదేదో ఊర్లో ఆగాం జస్ట్ బ్రేక్ కోసం. వ్యూ ఆల్మోస్ట్ రీచ్ శ్రీనగర్. ఇక్కడ టీ అడిగితే కాశ్మీరీ కావా అంట, ఏదో ఇచ్చాడు భయ్యా, కాశ్మీరీ కావా అంట. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఏదో కాశ్మీరీ కావా అంట. సో ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి, మరి అది వాటర్లో ఉంది, అది వాటరో లేకపోతే ఏంటో చూడాలి. వేడి మీద టేస్ట్ తెలియట్లేదు యాక్చువల్లీ. సర్లే ఏదో ఒకటి, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ స్పెషల్ తాగాలి, ఎప్పుడు తాగే చాయ్ ఏం తాగుతాం. యా బాయ్. సో గైస్ ఫైనలీ వి రీచ్ శ్రీనగర్ అనమాట. సో ఇన్ శ్రీనగర్ వీఆర్ నియర్ దాల్ లేక్. సో ఇక్కడ ఏంటంటే బైక్స్ అలౌ చేశారు అనమాట. సో ఇదంతా నార్మల్ ఫుట్పాత్ వాక్లో ఉంది, బట్ బైక్స్ అన్నీ వెళ్తున్నాయి. చెక్అవుట్ ద వ్యూ, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అసలు పీపుల్ ఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ ఫిషింగ్. అక్కడి నుంచి వచ్చాం కదా, అక్కడి నుంచి అలా రోడ్డు ఉంది. సో ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ సిట్టింగ్ అండ్ కామ్లీ ఫిషింగ్ అండ్ జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూస్. టైం 7 o'clock అయింది గైస్. సో ఇక్కడ శ్రీనగర్లో రూమ్ తీసుకున్నాం, హోటల్ రూమ్ అన్నమాట. ఇది వెరీ స్మాల్ బట్ సఫిషియంట్ ఫర్ 1 night. యా. సో గైస్ ఇక్కడ శ్రీనగర్లో నైట్ 8 అంత అవుతుంది, డిన్నర్కి వచ్చాం అనమాట. సో రెస్టారెంట్ వచ్చి ద్రాక్ష కావాలంట. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నా యాక్చువల్లీ. As of now we ordered chicken tandoori half and chicken biryani అనమాట. సో వచ్చాక తినేసి ఎలా ఉందో చెప్తాం.
ప్లస్ డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాకా స్టార్ట్ అయినప్పటి నుంచి 6-7 days అయింది. అన్నింటిలో బెస్ట్ ఫుడ్ ఈరోజే తిన్నాం అన్నమాట. శ్రీనగర్లో కానీ మిగతా అంతా ఎక్కడ ఎంపీ కానీ ఢిల్లీ కానీ దారిలో ఎక్కడ మంచి ఫుడ్ దొరకలేదు. ఈరోజు ఫైనల్లీ కడుపు నిండా తిని మంచిగా స్లీప్ వేసి బాయ్ గర్ల్స్.